ఫస్ట్ నాకు తెలిసిన వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలి. 2 నాకు తెలిసిన వ్యక్తులు ఆదాయంగా ఉండాలి. దానివల్ల నాకేం వస్తుంది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మన భారతదేశంలో మన భారతీయులు ఆరోగ్యంగా ఉంటే మనకు ఆనందం కదా. మన భారతీయులు డబ్బు సంపాదిస్తుంటే మనకు ఆనందం కదా. ఈరోజు మీరు పెప్సిడెంట్, కోల్గేట్, లక్స్ సబ్బులు వాడుతున్నారు. ఇది మన భారతదేశంలో మన భారతీయులు వాడటం వల్ల 2 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి ఆరోగ్యం పోతుంది, ఇంకోటి ఆదాయం ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతుంది. సో మనం తెలివిగా ఒక ఇంట్లో హౌస్ వైఫ్ కూడా ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి, ఒక స్టూడెంట్ కూడా మా కంపెనీలో పార్ట్ టైంగా, ఫుల్ టైంగా అక్కర్లేదండి, పార్ట్ టైంగా వర్క్ చేసుకుంటే 10 నుంచి 30 వేలు సంపాదించుకోవచ్చు. 4 లక్షలు తీయక్కర్లేదు. 10 నుంచి 30 వేలు మంచి ఇన్కమ్, చెడ్డ ఇన్కమ్. మంచి ఇన్కమ్ ఎంతో కొంత. ఒక 10,000 ఇంట్లో కూర్చుంటూ 2-3 అవర్స్ కష్టపడి 10,000 వస్తే గొప్ప కదా. గొప్ప కదండి. ఇందులో అది ఎలా వస్తుందని చెప్తున్నాం. ఫస్ట్ మన వెంకటేశ్వర గారు ఎగ్జాంపుల్గా ఆయన మనం తీసుకుంటే, ఈరోజు ఆయన నాకు పరిచయం అయ్యారు. అమలాపురం వస్తే ఆయన పరిచయం అయ్యి పలానా వ్యాపారం ఉందండి, ఇలా ఉందని చెప్పాను. ఫస్ట్ ఆయన నమ్మలేదు. తర్వాత అలా చెప్తే ఆయన ఓకే ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన ప్రోడక్ట్స్ వాడారు, ఆయనకి ప్రోడక్ట్స్ వచ్చింది. ఆయన వితిన్ 1 వీక్ 10,000 రూపాయలు బిజినెస్ చేస్తారు. నేను చెప్పలేదండి ఇలా బిజినెస్ చేయలేను, ఆయన చేస్తారు. ఎందుకంటే ఆయన ప్రోడక్ట్ వచ్చింది. ఫస్ట్ మనకి ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం బిజినెస్ చేయగలం. ప్రోడక్ట్ నచ్చలేదు అనుకోండి, ప్రోడక్ట్లో దమ్ము లేదనుకోండి, మనం ఎంత గొప్ప మాటలు చెప్పినా ఎవరు కొనలేదు. అందులో కాదు. ఎందుకంటే ఈరోజు జనాలు చాలా అనుమానం ఎక్కువ, అనుమానం అలాంటి అనుమానం ఉన్న ఈ ప్రపంచంలో మేము ఈజీగా మన కంపెనీలో ఫాస్ట్ ట్రాక్ 8% అని లెవెల్కి వచ్చారు వితిన్ 1 వీక్. అంటే ఆయన పెట్టుబడి ఏం పెట్టలేదు, ఆయన కొనుక్కొని 10,000 కొనుక్కోమని. సో ఈరోజు ఈ బిజినెస్ని ఎంత ఈజీగా చేయొచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఓకే, మన జీవితంలో చాలా ఉన్నాయి కదా, ఇది ఒక్కసారి వినండి. ఓకే, అవసరం నాకు అవసరం లేదు అసలు. ఈ కంపెనీ పేరు వెస్టీజ్ అండి. వెస్టీజ్ అనే కంపెనీ సింబల్ కంపెనీ. ఈ కంపెనీ స్థాపించిన వారు 3 వ్యక్తులు: గౌతమ్ బాలి గారు, కనబరప్రీత్ సింగ్ గారు, దీపక్ గుప్సుద్ గారు. ఈ 3 కలిసి ఈ కంపెనీని 2004లో స్టార్ట్ చేశారండి. 2004 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. 2 ఆఫీసులతో 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ చేశారు. 6 వ్యక్తులు చెప్పారండి స్టార్టింగ్. ఫస్ట్ ఇయర్ 5 కోట్లు టర్న్ ఓవర్ అయింది. ఈరోజు 2025 కంపెనీ స్టార్ట్ చేసి 21 సంవత్సరాలు అయింది. ఈరోజు ఈ ఆఫీసులు చూసుకుంటే 68 ఆఫీసులు ప్లస్ ఉన్నాయండి. అంటే హెడ్ ఆఫీసులు ఆంధ్రాకి వైజాగ్ ఇచ్చారు, తెలంగాణకి హైదరాబాద్ ఇచ్చారు. అలాంటి హెడ్ ఆఫీసులు ఇండియా మొత్తం 68 ఉన్నాయండి. స్టాక్ పాయింట్స్ అంటే స్టాక్ ఎక్కడ దొరుకుతుంది? అమలాపురంలో స్టాక్ పాయింట్ ఉంది, యానంలో స్టాక్ పాయింట్ ఉంది, కాకినాడలో ఉంది, చుట్టుపక్కల ఎక్కడ రామచంద్రపురం ఉంది, నెక్స్ట్ రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, రాజాము, టక్కరి, బొబ్బిలి, వైజాగ్, కాశీ, కన్యాకుమారి, ఎక్కడికి వెళ్ళిపోయినా సరే 6,500 ఆఫీసులు ఉన్నాయండి నాకు. 6,500 ఆఫీసులు అంటే మీరు ఇక్కడ కూర్చొని, మీ ఫ్రెండ్ బెంగళూరులో ఉన్నాడు, మీరు ఇక్కడ కూర్చొని ఫోన్లోని మీ ఫ్రెండ్ బెంగళూరులో వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎలా వెళ్ళదండి మా కంపెనీ చూసుకుంటాం. అది ఆన్లైన్ యాప్ కూడా ఉందండి మన యాప్. మీరు ఇంట్లో కూర్చొని, ఒక మహిళ గడప దాటకుండా ఇంట్లో కూర్చొని మా కంపెనీలో 50,000 సంపాదిస్తున్న మహిళలు ఉన్నారు. మా ఆన్లైన్ యాప్ను వాడుకోండి. జస్ట్ యాప్లో మీరు ఐడి వేసేస్తే, మీ ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటారు కదా, మీరు యాప్లో ఐడి వేసేస్తారు, అప్లోడ్ చేస్తారు. ఆవిడ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తారు, ఐడి వచ్చేస్తుంది. ఆవిడకి చెప్తారు, యాప్లో చూస్తారు లొకేషన్ ఇక్కడ ఉందని, ఆవిడ అక్కడికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి తీసుకుంటారు, ఆవిడ వ్యాపారం స్టార్ట్ చేస్తారు ఆన్లైన్. అంతే, అయిపోతారు. మన 9 దేశాలు ఉన్నాయి. మాది ఎంఎన్సీ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, 9 దేశాలు ఉంది. ఇది భారతదేశ కంపెనీ అండి. ఇక్కడ తయారయ్యే ప్రతి సామాను భారతదేశంలో తయారైంది, ఎక్కడ తయారు చేయదు. 2 ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసిన చిన్న కంపెనీ ఈరోజు 350+ ప్రొడక్ట్స్తో ఉంది. 6 మనలాంటి వ్యక్తులతో స్టార్ట్ చేశారండి. ఈరోజు మన కంపెనీలో 5 కోట్ల మంది ఉన్నారండి. ఇన్కమ్ తీసుకున్నారు, ప్రోడక్ట్ వాడుతున్న వాళ్ళు ఇన్కమ్ తీసుకున్నారు. 5 కోట్ల మంది ఉన్నారు. ఆ రోజు 5 కోట్లు టర్న్ ఓవర్ చేసిన ఒక చిన్న కంపెనీ 2 కోట్లతో స్టార్ట్ చేశారు. 5 కోట్లు టర్న్ ఓవర్ చేసింది. ఇప్పుడు మన కంపెనీ టర్న్ ఓవరే 3,000 కోట్లు.
ఎటువంటి టీవీ పేపర్ యాడ్ లేకుండా సార్ మీరు కంపెనీ పెట్టారు 5 కోట్లతో స్టార్ట్ చేసిన వ్యాపారం 3,000 కోట్లకి వెళ్ళింది. అది కూడా టీవీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లేదండి, జస్ట్ ప్రొడక్ట్లో ఉన్న క్వాలిటీ. ఒక 6 చెప్పారు ఈ విషయాన్ని, మీరు వాడండి, నచ్చితే 10 మంది చెప్పండి. అలా 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 మౌత్ పబ్లిసిటీ 21 సంవత్సరాల్లో 9 దేశాలకు వెళ్ళింది. 5 కోట్ల మంది వాడుతున్నారు, 68 ఆఫీసులు పెడుతున్నారు, 6,500 స్టాక్ పాయింట్లు పెడుతున్నారు. అంటే టోటల్ గమ్మున్నట్టే లేనట్టు. దుబాయ్లో కూడా మనకు ఆఫీసులు ఉన్నాయి, ఇంకా అర్థం చేసుకోండి. అందుకని మన కంపెనీ సింపుల్గా మీరు కూడా కూర్చున్నాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే సింపుల్గా చెప్తానండి. మీ ఇంట్లో మీరు పేస్ట్ కొంటున్నారు కదండి, ఏ పేస్ట్ వాడుతున్నారు? కోల్గేట్ వాడుతున్నారు. పేస్ట్ 100 రూపాయలు ఉంటుందండి రేటు, ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంటుంది. కానీ కంపెనీలో 100 రూపాయలు తయారవుతుందా? 40 రూపాయలు తయారవుతుంది. కరెక్టా కాదంటారా? నిజం ఉంటాను, అది కరెక్టే. అది కస్టమర్కి మీ దగ్గరికి వచ్చేసరికి ఎంత అయిందండి అది? మరి ఈ 60 రూపాయలు కంపెనీకి వెళ్తాయా? లేదండి. ఈ 60 రూపాయలు అంటే 60% మధ్యవర్తులకి వెళ్తాయండి. చూద్దాం, మధ్యవర్తులు ఎంతమంది ఉంటారా? రిటైలర్ అంటే షాప్ ఓనర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్. వీళ్ళు జస్ట్ స్టాక్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు, కస్టమర్కి అందించేవాళ్ళు. కానీ పెద్ద పాత్ర పోషించేది అడ్వర్టైజ్మెంట్స్. మీరు కొనుక్కునే సంతూర్ సబ్బులో ఒక పేదరికాలకి డబ్బులు ఇస్తున్నారు, అంటే పేద విద్యార్థికి డబ్బులు ఇస్తున్నారు. ఆవిడ పేరే సమంత. ఆవిడ చాలా పేద వ్యక్తి, జస్ట్ 100 కోట్లే ఉన్నాయి. ఆవిడ మీరు కోల్గేట్ వాడడం వల్ల ఎంతమంది డబ్బులు ఇస్తున్నారో లేదా? ఎందుకు ఇస్తారు? ఆవిడ డబ్బులు ఒకటి యాడ్ చేయదు కదండి, అంతే కదండి. ఆవిడ 15 కోట్లు తీసుకుంటుంది, మరి మీరు కొనుక్కునే సబ్బు నుంచి రూపాయి అయినా వెళ్దా? వెళ్ళకుండా 15 కోట్లు అవ్వదు కదండి, అంతేనా? మరి మీరు ఎప్పుడు సంతోష్ సబ్బు వాడారా? అయితే మహేష్ బాబు కూడా మీరు దాతలు చేస్తారు. ఏం చేస్తారు? మహేష్ బాబు కూడా డబ్బులు ఇచ్చారు, రాదా మహేష్ బాబు, అంతేనా? సో ఎందుకు సరదాగా చెప్పినంటే, సరదాగా చెప్తే ఇన్వాల్వ్మెంట్